పప్పులు చిరుధాన్యాల వంటి పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటాము. పిల్లలు గర్భిణీలు మరియు బాలింతల సరైన పోషణలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణానికి సహకరిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనకు కట్టుబడి ఉంటాము. ప్రణాళికలోని భాగంగా ఈరోజు మన సూరంపల్లి అంగన్వాడీ కేంద్రంలో 3 సెంటర్లకు అనుగుణంగా ఒక చోట మన ఫుడ్ మేళా జరపడం జరిగింది. ఈ ఫుడ్ మేళకు తల్లులు వారి అందుబాటులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ తోని ఫుడ్ తీసుకురావడం జరిగింది. ఆ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేశాము. అయితే దాంట్లో భాగంగా మనకు మెయిన్ కాన్సెప్ట్ గా బాలామృతంతో ఇడ్లీ చేసుకుంటాము. ఇంకొకటి బాలామృతంతో దోశ, ఒకటి ఆకుకూర పప్పు, కూరగాయలతో పప్పు, అదేంటి గుడాలు, రాగి లడ్డు, ఇంకా ఉప్మా, పెసరపప్పు, కూరగాయలతో సాంబారు చేసుకురావడం జరిగింది. దీనిలోని ఎలాంటి విటమిన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం అందిస్తుంది అని తల్లులే మనకి ఇప్పటిదాకా వివరించారు. ఈ మనకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని ఎలా వాడుకోవాలి, మన పైసలు ఎలా పొదుపు చేసుకోవాలి, ఈ ఆహారం తింటే మనకు వచ్చే లాభాలు ఎన్ని అనేది ఇప్పటిదాకా మన తల్లులకు వివరించడం అయినది. కాబట్టి ఇలాంటి ఆహారము అందరూ తీసుకోవాలని మా అంగన్వాడీ తరఫున అందరికీ పేరు పేరున వివరించడం జరుగుతుంది.